హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. కళ్యాణ్ పడాల కప్పు నాదే అంటున్నాడు కళ్యాణ్ పడాల. ఎందుకు అంటే కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. తనుజ టైటిల్ రేస్లో లేనట్లు అయిపోయింది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత అన్ని ఈక్వేషన్స్ అన్నీ మారిపోయాయి. సో మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే టాప్ 5లో ఉండే కంటెస్టెంట్ ఎవరు 10 వారాలు గేమ్ చూసిన తర్వాత, అలాగే కళ్యాణ్ పడాల టైటిల్ రేస్లోకి వచ్చాడా, అలాగే తనుజ టైటిల్ రేస్ నుంచి దూరమైందా అనేది కూడా వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. డబుల్ ఎలిమినేషన్ ఆల్రెడీ మనం నిన్ననే చెప్పాం కదా. నిన్న నిఖిల్ అవుట్ అయ్యాడు, ఈరోజు గౌరవ్ ఎలిమినేట్ అయిపోతాడు. సో ఇది డబుల్ ఎలిమినేషన్ సంబంధించినటువంటి అప్డేటు. అలాగే ఫ్యామిలీ వీక్లో ఎవరి గురించి ఎవరెవరు వస్తున్నారు అనేది కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. మీకు బిగ్ బాస్ కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేటు ఫాస్ట్గా తెలవాలంటే మీరు ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. 100% ఫాస్ట్ అప్డేట్ అనేది ఇన్స్టాలో ఇస్తూ ఉంటాను. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాం. బిగ్ బాస్లో ఫ్యామిలీ వీక్ అనేది నెక్స్ట్ వీక్ ఉండబోతుంది. ఎవరి గురించి ఎవరు రాబోతున్నారు అంటే కళ్యాణ్ పడాల గురించి వాళ్ళ మమ్మీ రాబోతుంది, తనుజ గురించి వాళ్ళ సిస్టర్ రాబోతుంది, అలాగే ఇమెన్ఎల్ గురించి వాళ్ళ మమ్మీ రాబోతున్నారు, అలాగే డిమాండ్ నుంచి వాళ్ళ మమ్మీ రాబోతున్నారు, అలాగే 5th పొజిషన్లో ఎవరున్నారబ్బా మన సుమన్ శెట్టి గారి గురించి వాళ్ళ వైఫ్ రాబోతుంది, రీతు చౌదరి గురించి వాళ్ళ మమ్మీ రాబోతున్నారు, బర్నీ తరపు నుంచి వాళ్ళ డాటరు, అలాగే ఇంకెవరు సంజన గారి నుంచి వాళ్ళ హస్బెండ్, అలాగే వాళ్ళ 2 పిల్లలు, అలాగే మన దివ్య నుంచి వాళ్ళ మమ్మీ. సో ఇక్కడ మీరు అనొచ్చు, అదేంది బ్రో నిన్న బిగ్ బాంబ్ వేశారు కదా సంజన గారి పైన అంటే, లాస్ట్ సీజన్ మీకు గుర్తుంటే తేజ పైన కూడా సేమ్ బిగ్ బాంబ్ ఉంటుంది. తేజ కూడా ఫ్యామిలీ వీక్ అని లేదంటుంటారు. సో కంటిన్యూగా ఏడుస్తుంటారు, వాళ్ళకు ఒక టీఆర్పీ రేటింగ్ పెరుగుతుంది. సో వాళ్ళకు ఒక కంటెంట్ అనేది వస్తుంటుంది. సో ఇప్పుడు ఇక్కడ సంజన గారు కూడా డైలీ ఏడుస్తారు. ఫ్యామిలీ వీక్ వేరే వాళ్ళు వచ్చినప్పుడల్లా బిగ్ బాస్ ప్లీజ్ నా ఫ్యామిలీ వీక్ని పంపండి, నా ఫ్యామిలీ వీక్ని పంపండి అని చెప్పి, అంటే అది రకమైన సింపతి అనేది క్రియేట్ అవుతుంది. ఒక రకమైన కంటెంట్ వస్తుంది. ఆ కంటెంట్ రావడం వల్ల బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్ అనేది పెరుగుతుంది. సో బిగ్ బాస్ నిన్న కావాలనే సంజన గారికి బిగ్ బాంబ్ ఇవ్వాలనే నిన్న ఆ టాస్క్ పెట్టడం జరిగింది. ఎందుకంటే నిన్న బిగ్ బాస్ హౌస్ ఉన్న కంటెస్టెంట్లు అందరూ ఆల్మోస్ట్ ఆల్ సంజన గారికి అగెనెస్ట్ ఉన్నారని తెలిసే బిగ్ బాస్ కావాలని ఆ టాస్క్ పెట్టాడు. సంజన గారు వస్తారని చెప్పి ఆ టాస్క్ పెట్టడం జరిగింది. ఎందుకంటే సంజన గారికి 6 months బేబీ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 8 months అయిండొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ వచ్చి 2 months అయింది కదా. సో అలాగే ఒక 3 years బాబు కూడా ఉన్నాడు. సో మొత్తానికి ఇద్దరు ఒక బేబీ బాబు అనుకుంటా, లేకపోతే 2 బాబులు, మొత్తానికి అయితే 2 kids అయితే ఉన్నారు. ఆ 2 kidsతో పాటు వాళ్ళ హస్బెండ్ కూడా వస్తారు. కాబట్టి అది ఫ్యామిలీ వీక్ అనేది 100% సూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే ఒక బేబీ వచ్చిందంటే బేబీకి ఒక తల్లికి అనుబంధం అనేది చాలా కలెక్షన్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. సో ఆ కంటెంట్ అనేది బిగ్ బాస్ ఆ సెంటిమెంట్ కంటెంట్ అని రావాలని చెప్పి బిగ్ బాస్ ఈ ప్లాన్ వేయడం జరిగింది. అందుకోసం సంజన గారు ప్రతిరోజు ఏడుస్తారు. సో ఏడవడం వల్ల వాళ్ళ కంటెంట్ వస్తుంది. సో టీఆర్పీ రేటింగ్ కూడా పెరుగుతుంది. అది బిగ్ బాస్ వేసినట్టు ప్లాను. సో లాస్ట్ సీజన్లో తేజాకి అలాగే బిగ్ బాంబ్ వచ్చినా కూడా వాళ్ళ మమ్మీ గారు పంపించారు. ఇక్కడ సంజన గారి ఫ్యామిలీ కూడా లాస్ట్లో వస్తుంది. అంటే రిమైనింగ్ కంటెస్టెంట్లు అందరు ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయిన తర్వాత లాస్ట్కు సంజన గారి ఫ్యామిలీ మెంబర్ వస్తుంది. 100% వస్తుంది. సంజన గారి కోసము వాళ్ళ హస్బెండ్ అలాగే 2 kids కూడా రాబోతున్నారు. సో ఇక్కడ కళ్యాణ్ పడాల విన్నర్ రేజ్లోకి వచ్చాడా అంటే 100% కళ్యాణ్ పడాల విన్నింగ్ రేజ్లోకి రావడం జరిగింది. ఎందుకంటే నిన్న ఎపిసోడ్తో తనుజ గారి యొక్క రాజ్యం కూలిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను 10 వారాల నుంచి కాపాడుకుంటూ వచ్చినటువంటి సామ్రాజ్యాన్ని మొత్తం నిన్న నాగార్జున గారు ఒక కాలు తన్నితో తనడం వల్ల తన సామ్రాజ్యం మొత్తం పతన స్థాయికి పడిపోయింది. సో తన ఓటింగ్ అనేది గోవిందా తన ఓటింగ్ అనేది దారుణంగా పడిపోయింది. సో నీకెలా తెలుసు పడిపోయిందా అంటే యూట్యూబ్ పోల్స్లో, వాట్సాప్ పోల్స్లో, ఇన్స్టాగ్రామ్ పోల్స్లో పోలింగ్ పెడతాం కదా మనం, ఎవరు విన్నర్ అని. సో నిన్నటి వరకు ఒక పోలింగ్ ఉంటే నిన్న ఎపిసోడ్ తర్వాత ఒక పోలింగ్ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ 20 నుంచి 30% ఎప్పుడు పోలింగ్ పెట్టినా 40% ఉన్నటువంటి కళ్యాణ్ పడాల 60%కి వెళ్ళిపోయిండు. అలాగే ఎప్పుడు ఓటింగ్ పెట్టినా కూడా 50 ప్లేస్లో ఉన్నటువంటి తనుజ
40 ప్లేస్లోకి పడిపోయింది. ఆల్మోస్ట్ 10 to 50% ఓటింగ్ అనేది తనుజాది పడిపోయింది. ఎందుకంటే నిన్న ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్క ఆడియన్ అరే కళ్యాణ్ పడాల పేరు చెప్పలేదు, కనీసం తనకు సపోర్టర్లు బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు కదా. కొన్ని వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే తనుజ క్యాప్టెన్ టైంలో వేరే కంటెస్టెంట్లకు పోయి అడిగే విధానము, నాకు సపోర్ట్ చేస్తారనే వీడియోలన్నీ సోషల్ మీడియాలో బాగా సర్కిల్ అవుతున్నాయి. కానీ నిన్న తనుజ చెప్పిన విషయం నాగార్జున గారికి, లేదు సార్ నాకు ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో సపోర్ట్ ఎవరు లేరు సార్, నాకు ఎవరు సపోర్ట్ లేరు అంటే బర్నీ గారు నాన్న అని సపోర్ట్ ఎక్కడ పోయింది, అలాగే ఇమాన్యుయల్తో కామెడీ ట్రాక్ ఆ సపోర్ట్ ఎక్కడ పోయింది, అలాగే సుమన్ శెట్టి సపోర్ట్ ఎక్కడ పోయింది, నిఖిల్ సపోర్ట్ ఎక్కడ పోయింది. ముఖ్యంగా తన గురించి తను ఆలోచించకుండా నీ గురించి ఆలోచించే కళ్యాణ్ పడాల పేరు కూడా నీకు చెప్పబుద్ధి కాలేదంటే నీ కుళ్ళు కృతంతం, నీ యొక్క ఫ్లిప్పర్ అనవచ్చు, అంటే నీ మాటతత్వము, నీ యొక్క బ్యాక్ బిచ్చింగ్ కూడా అనవచ్చు. దీన్ని ఎందుకనో నువ్వు వెనకాల ఒకలాగుంటావు ముందర ఒకలాగుంటావు అని కూడా మాట్లాడచ్చు. ఎందుకంటే వెనకనేమో కళ్యాణ్ పడాలకి ఏం చెప్తుంది, నువ్వు నా శ్రేయాభిలాషివి, నేను హ్యాపీగా ఉంటే నువ్వు కోరుకుంటావా అని చెప్పి వెనక అంటే కళ్యాణ్ పడాలని ముందర మాట్లాడుతుంది. నాగార్జున గారికి వచ్చిన వరకు ఆ మాట చేంజ్ చేస్తుంది. అంటే ఫ్లిప్పర్ ఒకే మాట పైన ఉండదు. నాగార్జున గారు కూడా అన్నారు, అయ్యా అమ్మాని ఒకసారి ఆలోచించు, నీకు ఎవరు సపోర్ట్ లేరా, నీకు ఎవరు సపోర్ట్ లేని 2-3 సార్లు నాగార్జున గారు ఎందుకు నాగార్జున గారు అన్నారంటే, అయ్యో తనుజ నువ్వు తప్పు చేస్తున్నావు, దాన్ని కరెక్ట్ చేసుకోమా అని చెప్పి ఇండైరెక్ట్గా ఇంటి ఇచ్చాడు. సో అదేవిధంగా డైరెక్ట్ మళ్ళీ ఆడియన్స్తో కూడా చెప్పిస్తాడు, ఆడియన్స్ మీరు తనుజ చెప్పిన మాట కరెక్టే తప్ప అంటే వాళ్ళు 100% లేదు సార్ తను తప్పు మాట్లాడుతారంటే అప్పుడు మళ్ళా మహానటి నాటకం బయటకు వచ్చి కళ్యాణ్ పేరు చెప్తుంది. సో సార్ కళ్యాణ్ నేను హ్యాపీ మూడ్లో ఉంటే కళ్యాణ్ సపోర్ట్ చేస్తారు సార్, ప్యాంపరింగ్ చేస్తారు సార్. ఇక్కడ తనుజ తన గుంత తనే తవ్వుకుంది. 100% కళ్యాణ్ పడాలకు చాలా ప్లస్ పాయింట్ అయ్యింది. ఇదే ఎపిసోడ్ ఇంకా 2-3 ఎపిసోడ్లు ఇలా పడితే కళ్యాణ్ పడాలని ఆపే వ్యక్తి బిగ్ బాస్ చరిత్రలో ఎవడు లేడు. సో మీరు ఒక్కసారి ఆలోచించండి, కళ్యాణ్ పడాలకు ఎందుకు ఓటేయాలి, తనుజకి ఎందుకు ఓటేయద్దు అనేది నేను వీడియోలో క్లియర్ కట్గా చెప్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, కళ్యాణ్ పడాల మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించిన పర్సన్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా పూర్ ఫ్యామిలీ, అలాగే వాళ్ళ నాన్నగారు ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టుకొని నడుపుతున్నాడు. సో అవే పూర్ పర్సన్ అయినంత మాత్రం ఓటేయమంటివి అంటే కళ్యాణ్ పడాల గేమ్ కూడా చూడండి, డే 1 నుంచి 10 వారాల గేమ్ చూడండి. తను ఎవరికైనా మాటిస్తే 100% నిలబడతాడు. అలాగే తనకు ఎవరు సపోర్ట్ చేస్తారో కూడా తను జెన్యున్గా చెప్తాడు. సో తనుజ ఎన్నిసార్లు సపోర్ట్ చేయకపోయినా కూడా తనుజకి తను కంటిన్యూ సపోర్ట్ చేసుకుంటూ వస్తుండు. సో శ్రీజాకి సపోర్ట్ చేసిండు, ప్రియాకి సపోర్ట్ చేసిండు, అలాగే గౌరవ్ క్యాప్టెన్ అయ్యే టైంలో గౌరవ్కి సపోర్ట్ చేసిండు. సో ఓవరాల్గా బిగ్ బాస్ హౌస్లో ప్రతి కంటెస్టెంట్కు తను నచ్చిన కంటెస్టెంట్కు 100% కళ్యాణ్ పడాల చేసుకుంటూ వచ్చిండు. ఇక్కడ ఎవరి గురించి బ్యాక్ బిచ్చింగ్ చేయలేదు, అలాగే ఎవరి గురించి తక్కువ చేసి మాట్లాడలేదు, అందరికీ రెస్పెక్ట్ తీసుకుంటూ వస్తుండో. అలాగే తన గేమ్ కూడా చాలా జెన్యున్గా గేమ్ ఆడుతుండో. సో తనకు నచ్చిన విధంగానే ఉంటున్నాడు. సో తనకు ఏది నచ్చకపోతే ఫేస్ టు ఫేస్ చెప్తున్నాడు. అలాగే తన గురించి తను కూడా స్టాండ్ తీసుకుంటుండు. ఇలా చెప్పుకుంటూ పోతే కళ్యాణ్ పడాల గురించి చాలా విషయాలు ఉన్నాయి. అలాగే తన ఆర్మీ సోల్జరు మన గురించి బార్డర్లో కొట్లాడుతున్నాడు, అది కూడా ఆలోచించండి. అలాగే తన ఫ్యామిలీకి ఎంత దూరంగా ఉన్నాడో, ఎంత పెయిన్ అనుభవించాడో అనేది కూడా తను చెప్పడం జరిగింది. సో తన హాస్టల్లో ఉన్న విషయం చెప్పే విషయం తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం తనకు కనెక్ట్ అవ్వడం జరిగింది. న్యూట్రల్ ఉన్న ఆడియన్స్ కూడా తనకు బాగా కనెక్ట్ అయ్యారని చెప్పి మనకైతే క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో తనుజ గురించి తీసుకుంటే తనుజ ఎందుకు ఓటేయొద్దంటే, తనుజ ఎప్పుడు పక్కవారి పైన కోపం చూపిస్తుంది. అలాగే తన క్యాప్టెన్ అయిన తర్వాత యాటిట్యూడ్ చూపిస్తుంది. క్యాప్టెన్ అయిన తర్వాత మన సంజన గారి వల్ల క్యాప్టెన్ అయింది, మళ్ళీ సంజన గారి పైన నోరు లేస్తుంది. అలాగే కళ్యాణ్ పడాల ఏడవకు అంటే నువ్వు ఇలాగే ఉంటావు, నీకు నచ్చదని చెప్పి కళ్యాణ్ పడాల నోరు వేసుకుంటుంది. అలాగే బిగ్ బాస్ హౌస్లో ఉన్న అందరు సపోర్ట్ చేసినా కూడా తనకు సపోర్ట్ చేయలేదు అని చెప్పి ఎప్పుడు ఫ్లిప్పింగ్ మాట్లాడుతుంది. అంటే ఎప్పుడు మొత్తం అబద్ధాలు మాట్లాడుతుంది. అలాగే ఎవరు సపోర్ట్ చేసినా కూడా నాకు సపోర్ట్ చేయలేదు అని చెప్తుంది. అలాగే ఎప్పుడు మహానటి నాటకం ఆడుతూ ఉంటుంది. సో ప్రతి ఎపిసోడ్లో తన చుట్టే తిరగాలి ఎపిసోడ్లు అన్నీ అని చెప్పి కావాలని ఏడవడము, కావాలని మాట్లాడము, కావాలని యాక్టింగ్ చేయడము, ఇవన్నీ నాన్న అని చెప్పి యాక్టింగ్ చేయడము, అలాగే ఇమాన్యుయల్తో ఒక కామెడీ ట్రాక్ చేయడము, ఇవన్నీ తను కావాలని మహానటి నాటకం ఆడుతుంది తనుజ. అందుకోసమే న్యూట్రల్గా ఉన్న ఆడియన్స్కు తనుజ నచ్చడం లేదు. సో ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే కళ్యాణ్ పడాల విన్నింగ్ రేస్లో ఉన్నాడు. రన్నర్ ప్లేస్లో తనుజ, 3rd ప్లేస్లో ఇమాన్యుయల్, 4th ప్లేస్లో డిమాండ్ పవన్, 5th ప్లేస్ కోసము సంజన గారు, రీతు చౌదరి, బర్నీ గారు, సుమన్ శెట్టి, వీళ్ళు 4 పోటీ పడుతున్నారు. వీళ్ళు 4లో ఎవరు ఒకరైతే 100% వస్తారు. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తున్నానో ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జ్ఞానేశ్వర్, ఉంటా మరి.